గాయస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, ప్లీజ్ నా హెయిర్ స్టైల్ చూసి నవ్వకండి. మా ఇంటి పక్కనే సలూన్ షాప్కి వెళ్ళాను. సలూన్ షాప్కి వెళ్తే ఆవిడని అడిగాను, ఈ సైన్ తీసేయండి అని, కొంచెం పైన ఉంచండి అని అన్నమాట. ఆవిడ ఏం చేసిందంటే ఈ సైడ్ తీసింది అనుకోకుండా మిస్టేకల్లీ ఈ ట్రిమ్మర్ తోటి ఇలా అనేసింది మాట పైన. సో ఇటు తక్కువైంది, ఇటు ఎక్కువైంది. అలా రెండు బ్యాలెన్స్ చేసేసరికి ఇగో ఇలా మిగిలింది మాట. మొత్తం టిప్ప కటింగ్ కొట్టేసింది. సో $20 ఏడ్చుకుంటూ ఇవ్వాల్సి వచ్చింది. సో మనం ఈరోజు వీడియోలో ఏంటంటే మనం వచ్చేసరికి నా పార్ట్ టైం ఎలా ఉంటుంది, పార్ట్ టైంలో ఏ వర్క్ చేస్తాను, ఎక్కడ వర్క్ చేస్తాను, అసలు వర్క్ ఎలా ఉంటుంది, ఇక్కడ పార్ట్ టైం ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఈరోజు మీతోటి. సో సారీ, నాకు తెలిసి చాలా రోజులు అయింది వీడియో అప్లోడ్ చేసి నేను. సో నాకు చాలా బిజీ అయింది. మొన్నే రిజల్ట్స్ వచ్చాయి, లాస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్. ఒకటి A+ వచ్చింది, సారీ ఏ వచ్చింది, ఇంకోటి B+ వచ్చింది. పర్లేదు, బాగానే వచ్చాయి. సో అది మాట, చాలా బిజీ అయ్యాను ఈ మధ్య. సో ఈరోజు వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది, మిస్ అవ్వకండి. ఇక్కడ చూసారా వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు డేట్ January 12th. సో యాక్చువల్గా వింటర్ షూ వేసుకోవాల్సింది, కానీ పక్కనే ఉంటుంది, మా ఇల్లు పక్కనే ఇక్కడ నుంచి. సో లెస్ దెన్ 100 meters. సో వింటర్ షూ వేసుకొని దాంతో పని చేయాలంటే నా వల్ల కాదు, బద్ధకం. సో అందుకే ఈ బ్లాక్ షూస్ వేసుకున్నాను. సో మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి బ్రో బ్లాక్ షర్ట్ వేసాడు, బ్లాక్ ప్యాంట్ వేసాడు అని. సో యాక్చువల్లీ ఇది నా యూనిఫామ్ అన్నమాట. నేను అక్కడ బస్ బాయ్ చేస్తాను, అంటే నేను చెప్తాను, మొత్తం డీటెయిల్స్ చెప్తాను. రెస్టారెంట్లో నేను బస్ బాయ్ అంటే బస్సర్, BUSBOY, బస్ బాయ్, షార్ట్కట్లో బస్సర్ అని అంటారు అన్నమాట. సో వాడి యూనిఫామ్ ఇలా ఉంటుంది, బస్ బాయ్ యూనిఫామ్ ఇదే మాట. బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూస్. సో మా రెస్టారెంట్ వచ్చేసరికి ఈ వీధిలో ఉందన్నమాట. చూడండి, ఈ వీధిని క్రెసెంట్ అంటారన్నమాట. క్రెసెంట్ వీధి అంటే క్రెసెంట్ స్ట్రీట్, రూ క్రెసెంట్. సో ఇందులో ఇది వచ్చేసరికి అన్ని పబ్బులు, బార్లు అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. చూడండి, అగో సలూన్ ఒకటి ఉంది, ఇగో ఇది ఉంది, విన్స్టర్ చర్చ్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగా మాంట్రియల్ది వన్ ఆఫ్ ద డౌన్ టౌన్లో వన్ ఆఫ్ ద పాపులర్ ప్లేస్ ఇది వచ్చేసరికి. బా ఎంత చిరాగ్గా ఉందంటే నిజంగా. ఇప్పుడు చూడు, ఈ షూ వేసుకున్నాను, లోపలికి మంచి వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు వర్స్ట్గా ఉంటుంది ఫీల్. సో అది చూడండి ఎంత బాగుంటుంది. మొత్తం ఈ వీధంతా, ఆ వీధి, ఈ వీధి, ఈ వీధంతా అన్ని బార్లు, పబ్బులు అన్నీ ఉంటాయన్నమాట. సో మనమైతే వచ్చేసాం. ఇగో ఇక్కడే నేను పనిచేస్తున్న ప్లేస్, విన్స్టర్ చర్చ్. ఇది మాట నేను పనిచేస్తున్న ప్లేస్. సో వెళ్దాం, లోపలికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం వ్లాగ్. సో మనమైతే ఎంట్రన్స్కి వచ్చేసాం అన్నమాట. ఇదేంటి బ్యాగ్ ఎలాగుంది అని అనుకుంటున్నారా? సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో వర్కర్స్ అనేవారు బ్యాక్ సైడ్ నుంచి రావాలి, ఓపెన్ చేసిన వాళ్ళు. సో నేను ఈరోజు ఓపెనర్ అనమాట. అంటే ఐ విల్ ఓపెన్ ద బార్ అండ్ ఐ విల్ సెటప్ ఎవ్రీథింగ్. సో నేను వచ్చేసరికి బ్యాక్ ఎంట్రీ ఉంటుంది, ఎందుకంటే డోర్ ఎవరు ఓపెన్ చేయరు కదా, మా ఫ్రంట్ డోర్. బ్యాక్ డోర్ అయితే ముందు నుంచి ఓపెన్ చేసి ఉంటుంది, ఐ మీన్ కిచెన్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో యా, లోపలికి స్టార్ట్ చేద్దాం. సో వచ్చేసాం, బార్లోకి వచ్చేసాం. వెల్కమ్ టు దిస్ చర్చ్. సో దీన్ని విన్నీస్ అంటారు. చూడండి ఎలాగుందో. సో ఇది ఎంట్రన్స్. సో చూడండి, అటెన్షన్ మషర్ మీ స్టెప్. సో ఇలా వెళ్తాం అన్నమాట. ఇలా వెళ్తే ఇది వచ్చేసరికి ఫ్రంట్ బార్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి మిడిల్ బార్. సో ఇది క్యాసినో, దీన్ని క్యాసినో ఏరియా అంటారు. చూడండి పట్టుకొని ఇక్కడ మనీ ఇన్సర్ట్ చేస్తారు, అక్కడ ఓపెన్ వస్తుంది, ఇక్కడ ప్లే కొడతారు. ఇది క్యాసినో, చిన్ని క్యాసినో. సో ఇది వచ్చేసరికి క్యాసినో బార్. సో క్యాసినో బార్ ఇంకొకసారికి లైట్స్ లేవు కదా, అందుకే డిమ్గా కనిపిస్తుంది, లేదంటే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసరికి. సో ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి బఫే టేబుల్.
సో మేము వచ్చేసరికి ఐ మీన్ ఈ రెస్టారెంట్ వచ్చేసరికి వీక్ డేస్ అంటే మండే టు ఫ్రైడే 5 to 7 బఫే అరేంజ్ చేస్తారనమాట. బఫే అంటే 3 ఐటమ్స్. సో 3 ఐటమ్స్ శాండ్విచెస్, పిజ్జా అండ్ సాసేజెస్ 3 ఐటమ్స్ పెడతామన్నమాట. ఇక్కడొకటి అంతే. సో అది ఫ్రీ మాట కస్టమర్స్కి. అది వచ్చేసరికి హ్యాపీ అవర్ 5 to 7. సో టీవీలు చూడండి, ఇన్ని టీవీలు ఉంటాయి. మొత్తం బార్ అంటే ఎలా ఉంటుంది ఇక్కడ. సో ఇది వచ్చేసరికి సర్వీస్ బార్. ఇది సర్వీస్ బార్. సో ఇతను వచ్చేసరికి మా ఓనర్, ముందు ఈ బిల్డింగ్ కట్టించిన ఓనర్. అండ్ ప్రజెంట్ అయితే ఇతను ఓనర్ కాదు. సో ఇది వచ్చేసరికి టేబుల్స్, సైడ్ టేబుల్. అండ్ సో ఇది వచ్చేసరికి టెర్రస్. ఇది టెర్రస్ మాట. సో అది సమ్మర్లో ఎక్కువ యూజ్ అవుతుంది. యూజ్ చేస్తాం. సో వింటర్లో ఎలాగో బయట తినలేరు కాబట్టి లోపలే తింటారు. సో వింటర్ వచ్చేసరికి ఇక్కడ బాగా బిజీ అవుతుంది. సో ఇది బ్యాండ్ ప్లేస్. ఇది ఇక్కడ వచ్చేసరికి బ్యాండ్ వాయిస్తారన్నమాట. బ్యాండ్ ఇది వచ్చేసరికి బ్యాండ్. ఇక్కడ బ్యాండ్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా డ్యాన్స్ వేయడం కానీ ఇక్కడ చేస్తారన్నమాట. అవి ఇక్కడ జనాల్లో తింటారు. ఇక్కడ వచ్చేసరికి ఫుట్బాల్ షో కానీ లేదా ఏదైనా క్రికెట్ కానీ లేదంటే రబ్బీ కానీ ఏ షో ఉంటే రన్నింగ్ ఉంటే ఆ షో వేస్తారన్నమాట. సో అది. సో దీన్ని వచ్చేసరికి విన్నీస్ అంటన్నమాట. అంటే ఈ రెస్టారెంట్లో ఈ పార్ట్ వచ్చేసరికి విన్నీస్ మాట. మనకి పబ్ కూడా ఉంది, కింద ఉంది. అది తావ చూస్తాను. ఫస్ట్ ఇదంతా ఇది మాట విన్నీస్ చూస్తున్నాను మీకు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి టైం వచ్చింది. దేనికి క్లాక్ పంచించడానికి. సో పంచించడానికి వచ్చేసరికి మనకి ప్రతి పార్ట్ టైంలో మనకు వచ్చేసరికి పంచింగ్ నెంబర్ అని ఇస్తాడనమాట. సో మనం వచ్చేసరికి ఆ పంచింగ్ నెంబర్ కొట్టాలి. సో పంచింగ్ నెంబర్ కొడతాను చూడండి, కొట్టాను. సో ఇవి వచ్చేసరికి హవర్స్ మాట. సో 11 o'clock 12th of January 2025. సో నేను వచ్చేసరికి బస్ బాయ్. యూసీ బస్ బాయ్, వినీస్ బస్ బాయ్. సో జస్ట్ యాక్సెప్ట్ చేస్తే పంచిన అయిపోయినట్టే. సో అలా నా ఒక రికార్డ్స్ ఉంటాయన్నమాట. సో దట్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎన్ని అవర్స్ పని చేశారు అని. సో ఇప్పటి నుంచి నా ఒక వర్కింగ్ అవర్స్ అని స్టార్ట్ అవుతుందన్నమాట. నేను కాకపోతే ముందు ఎందుకు వచ్చానంటే మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట. సో స్టార్ట్ చేద్దాం. సో గాయస్ ఇక్కడ వచ్చేసరికి ఇదే కాఫీ మిషన్ అనమాట. దిస్ ఇస్ కాఫీ మిషన్. సో ఇది వచ్చేసరికి ఈ మిషన్ పేరు వచ్చేసరికి ఎక్స్ప్రెస్ మిషన్. సో ఇది మాట. సో ఇందులో వచ్చేసరికి సింగిల్ కప్ ఉంటుంది, డబుల్ కప్ ఉంటుంది, మాన్యువల్ కంట్రోల్ ఉంటుంది, హాట్ వాటర్ ఉంటుంది, సింగిల్ షాట్ ఉంటుంది. ఇలా ఉంటాయన్నమాట. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ అనమాట. చాలామంది ఎక్స్ప్రెస్ షాట్స్ తీసుకుంటారు, ఇంకొందరు క్యాప్చినో అంటారు, ఇంకొంచెం కాఫీ లాటే అంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి క్యాప్చినో చేద్దాం, ఎందుకంటే మా చఫర్ అవుతున్నాడు క్యాప్చినో చేయమని. సో ఇది ఉందా, ఇలా తీస్తాం. గట్టి పెట్టి నైస్. సో ఇదిలా పెడతాం, ఇలా నొక్కుతాం. ఒకటి నొక్కితే సరిపోతుంది, 2 నొక్కితే వేస్ట్ అనవసరంగా. ఇదిలా తీస్తాం, ఇలా పక్కన పెట్టి ఇదిలా తీసి చాలు. ఇలా తీసి ఇలా నొక్కుతాం. కింద తర్వాత చూసారా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సో రెడీ అయింది. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు గెట్ అ మిల్క్. కొంచెం మిల్క్ వేసాం కదా, సో అది ఇలా వేసేస్తాం, తీసి బ్యాక్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. నైస్. సో ఇదిలా తీస్తాం అన్నమాట. ఇదిలా తీసి ఏం చేస్తాం అంటే ఇదిలా పెట్టాను. ఇదిలా పెట్టి ఇది ఒకసారికి స్టీమ్ ద్వారా హీట్ అవుతుంది అన్నమాట. చూడండి, అది తీసి మనం కాలేదు. ఇది వచ్చేసరికి మనం కొంచెమే వేస్తాం అన్నమాట. సో ఆపేస్తాం, మాన్యువల్ కంట్రోల్ ఆపేస్తాం, కొంచెమే వేస్తాం. వేసిన తర్వాత ఇదిలా తీస్తాం. ఇదిలా తీసి ఒక స్పూన్ తీసి
యాక్చువల్లీ 2 చేతులతో అవ్వడం లేదు. ఈ పాలని ఇలా వేసేస్తాం అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం. సో చూసారా, నూరగా వేస్తాను, పాలు వేస్తాను అనమాట కాఫీలో. సో ఇప్పుడు మనం వచ్చేసరికి అందులో పంచదార వేయాలి. ఇప్పుడు ఆ తాగితే చేదుగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి షుగర్ ఐ మీన్ రా షుగర్ వాడుకుంటే జనరల్గా ఇక్కడ వచ్చేసరికి ఇలా వాడతారు అనమాట. ఇలాంటివి షుగర్ సిరప్ అంటే గులాబ్ జామ్లో సిరప్ వాడతాం కదా, అటువంటిది అనమాట. సో ఇది వచ్చేసరికి నేను కొంచెం వేస్తాను. ఇనఫ్ కాఫీ. సారీ. సో కాఫీ వచ్చేసరికి రెడీ అయిపోయింది, కాకపోతే నిండిపోయింది ఈసారి కాఫీ నేను బాగా చేయలేదు, కానీ ఎందుకంటే గోపురం హ్యాండిల్ చేయకుండా బాగా చేయలేకపోయినా. సో బాగానే వచ్చింది, పర్లేదు. సో మనం ఏం చేస్తామంటే తీసి కొంచెం కాఫీ ఎలా ఉంటే కరెక్ట్ సరిపోతుంది. సో మనం ఒకసారి ఇప్పుడు సెటప్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. బార్ సెటప్ స్టార్ట్ చేస్తున్నాను. సో బార్ సెటప్ స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ వచ్చేసరికి ఐస్ వేస్తారు. ఐస్ ఐ మీన్ బకెట్స్ ఉంటాయి ఇక్కడ. ఐస్ బకెట్స్ నుంచి మనం బకెట్స్లో ఐస్ వేస్తాం. చూడండి, ఇది బకెట్స్, దిస్ ఇస్ ఐస్. సో ఇది ఇలా తీసి that's how it works. సో నేను వచ్చేసరికి వీకెండ్స్లో పనిచేస్తాను అనమాట. అంటే సాటర్డే సండే పనిచేస్తాను. 11 to 6 పనిచేస్తాను అనమాట. సో మార్నింగ్ ఎవరైతే వస్తారో సో వాళ్ళైతే ఓపెన్ చేస్తారనమాట బార్ని. సో బార్ ఓపెన్ చేసి 6 o'clock వరకు మెయింటైన్ చేయాలన్నమాట మనం. సో 11 o'clock వస్తుంది కదా. సో వీక్ డేస్ వచ్చేసరికి వేరే ఒకళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళు కూడా 11 to 6 చేస్తారు. సో మనమైతే సెటప్ చేసాం చూడండి, జస్ట్ ఇదంతా సెటప్ చేసాం. సో ఐస్, ఫ్రూట్స్, చెర్రీస్, ఆలివ్స్, సో ఇది మాట. సో ఇక్కడ ఇలా సెటప్ చేశాక సో ఇది డిష్ వాషర్, ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఇప్పుడు ఏటవుతుందంటే ఫర్ ఇన్స్టెన్స్ ఒక గ్లాస్ ఇక్కడ పెట్టామనుకో, లెట్స్ సే 1 గ్లాస్ ఇక్కడ పెట్టామనుకో, ఈ గ్లాస్ ఇలా రిటర్న్ అయ్యి ఇలా వస్తుంది, ఇలా క్లీన్ అయ్యి ఇలా వస్తుంది అనమాట. సో లోపల వచ్చేసరికి సోప్ ఇంక్లూడ్ ఉంటుంది, ఇంకా హాట్ వాటర్తో అవుతుంది మొత్తం అంతా ప్రాసెస్. సో అన్నమాట. సో మనం వచ్చేసరికి ఆన్ చేస్తే ఇలా వచ్చి వస్తుంది, అలా తీసి ఇక్కడ పెడతాం. క్లీన్ చేస్తామంటే ఇక్కడ పెడతాం. ఒకవేళ గాజు గ్లాస్ అయితే ఇది క్లీన్ చేసి ఇక్కడ పెడతాం, ఎక్కడ ఆరబెట్టడానికి. సో అది మాట, అది డిష్ వాషర్. కాదు ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి డ్రింక్స్ మాట. ఒక్కొక్క డ్రింక్ ఒక్కొక్క బటన్ అనమాట. ఇది వచ్చేసరికి 7up, ఎల్ అనేది 7up. ఇది వచ్చేసరికి కోక్. సో ఇది వచ్చేసరికి డైట్ కోక్, ఇది సోడా, ఇది జింజర్ ఆయిల్, అండ్ ఇది వచ్చేసరికి క్రాంబెర్రీ, అండ్ ఇది వచ్చేసరికి వాటర్ అనమాట. ఇది వచ్చేసరికి ఆరెంజ్. సో అలా ఉంటుందన్నమాట. సో ఈ బటన్ నొక్కిన వెంటనే ఆన్కి ఆటోమేటిక్గా కోక్ వస్తుందన్నమాట. ఆగి చూపిస్తాను. సో లెట్స్ సేకి గ్లాస్ తీసాం, అది తీసి సీ నొక్కుతాను చూడండి. సీ కోక్. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. బాగుంది కదా ఇది. సో ఇప్పుడు వచ్చరికి నేను సర్వీస్ బార్ కూడా సెటప్ చేశాను. సర్వీస్ బార్ సెటప్ చేయడానికి ఇక్కడ స్పూన్స్ ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ మస్టర్డ్ ఇది మస్టర్డ్, అండ్ ఇది వచ్చేసరికి కెచప్, అండ్ ఇది వచ్చేసరికి మయోనైస్. ఇక్కడ మయోనైస్ ఎలా ఉంటుంది, ఇది మయోనైస్, అండ్ ఇది వచ్చేసరికి బటర్. సో ఇదిలో పెడతాం. ఇక్కడ వచ్చేసరికి ఒక బాక్స్ మర్చిపోయాను, బాక్స్ పెట్టాలి. సో బాక్స్ దేనికంటే ఇక్కడ వచ్చేసరికి బాటిల్స్కి అనమాట. ఇలా ఎంటీ బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్న ఎంటీ బాక్స్ చూసి, చిన్న ఎంటీ బాక్స్. ఇటువంటి బాక్స్ అనేది అక్కడ ఒకటి సెట్ చేయాలన్నమాట. ఎందుకు బ్రో అని అంటే ఇక్కడ వచ్చేసరికి అయిపోయిన అంటే తాగేసి వదిలేసిన గ్లాస్ అనేది అందులో పెడతారు, అండ్ ఇట్ గోస్ స్ట్రైట్ టు ద రీసైక్లింగ్. అది రీసైక్లింగ్ చేసి అలా అవుతుందన్నమాట. రీసైక్లింగ్కి వెళ్ళి మళ్ళీ అంటే వెండర్కి మళ్ళీ రీసైక్లింగ్ ఇస్తారు. సో అది మాట. సో గాయస్ ఇప్పుడు వచ్చేసరికి నేను మీకు మా పబ్ ఎలా ఉంటే చూపిస్తాను. రిసెర్చ్ పబ్. సో చూడండి. సో పబ్ వచ్చేసరికి మనం ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే ఓపెన్ చేస్తాం అన్నమాట. సో అప్పుడే బిజీ అవుతుంది పబ్. సో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి కొంచెం ఇంకా పబ్ ఓపెన్ అవ్వలేదు. సో ఇలా ఉంటుందన్నమాట పబ్. సో ఇది సిట్టింగ్ ఏరియా.
అగో అది వీధి, మనం అలాగే వచ్చాం. చూడండి ఇక్కడ స్టాండ్. సో యా, సో ఇది మాట ఎక్కడి నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తారు, ఇది అది. సో మీకు వచ్చేసరికి చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి ఈ ప్యాడ్లో వచ్చేసరికి వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వెయిటర్స్ తన నెంబర్ కొడుతుంది, ఇక్కడ కొట్టిన వెంటనే వాళ్ళ పోర్ట్ఫోలియో ఓపెన్ అవుతుంది. సో అటు నుంచి వచ్చేసరికి ఫుడ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. కస్టమర్ నుంచి నోట్ తీసుకొని ఇక్కడికి వచ్చి అలాగా ఆ కస్టమర్ టేబుల్కి సర్టెన్ నెంబర్ ఉంటుందన్నమాట. సపోజ్ ఆ టేబుల్కి ఒక 59 టేబుల్ నెంబర్ అయితే ఇక్కడ 59 కొట్టి టేబుల్కి ఆ ఫుడ్ ఏమైనా ఉందో అది ఆర్డర్ చేస్తుంది. సో అక్కడ ఎంటర్ కొట్టాక పైన కిచెన్కి వెళ్తుంది, కిచెన్కి ఫుడ్ ఆర్డర్ వెళ్తుంది అనమాట. సో అటు నుంచి అలా చేస్తారన్నమాట. సో చూడండి. సో యాక్చువల్లీ ఈరోజు పాప ఓపెన్లో లేదు కాబట్టి అంటే చూపించలేము. సో ఇది అలాగే ఉంటుంది పాప అనేది. సో ఇక్కడ డ్యాన్స్ వేస్తారు, అది డ్యాన్స్ తెలుసు కదా, పబ్లో డ్యాన్స్ వేస్తారు అది ఇది. సో అది సో ఇప్పుడు వచ్చేసరికి మనం కిచెన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచే మనం ఆర్డర్ అనేది పికప్ చేస్తామన్నమాట. సో ఇందాక నేను చెప్పాను కదా, కింద ఫుడ్ పంచింగ్ చేస్తే ఆర్డర్ చేస్తే ఇక్కడికి రిప్లై వస్తుందని, ఇక్కడ మెసేజ్ వస్తుందని. సారీ. సో చూడండి ఇక్కడ మెసేజ్. సో చూద్దాం. యా, సో ద మెసేజ్ ఇస్ దిస్: the nachos, no onions, no olives, extra sour cream. సో ఇది మాట ఆర్డర్. సో చూసారు కదా, ఇది నాచోస్. చూడండి చిప్స్ మాట, చిప్స్ మీద చీజ్ వేస్తారు, ఇది నాచోస్ అంటారు ఇక్కడ. సో ఇది సౌర్ క్రీమ్, ఇది వచ్చేసరికి సాల్సా అంటారు. సో ఈ టమాటా లాంటిది మాట ఇది. సో పైన ఉంది జాలపీనోస్. సో బిల్లులో ఏముంది, నో ఆనియన్స్, నో ఆలివ్స్ కదా. సో నో ఆలివ్స్ లేవు, ఆనియన్స్ లేవు. సో ఇది తీసుకెళ్ళి మనం వచ్చేసరికి కింద ఉన్న వెయిటర్కి ఇవ్వాలన్నమాట. సో ఇలా నడుచుకుంటుందండి. అలా ఇస్తే మనం ఫుడ్ డెలివరీ చేసినట్టు కింద. సో అది బేసిక్ పని ఇక్కడ. See how good this is. I just did it. He's going to send it to me. See how good this is. This guy's Indian? Yeah. You don't look Indian. Come on, Jack. Come on, try this. Because of Try the this dialogue. No. Try this dialogue. No, I don't remember what he said. He said, "Yavatagedele." Yeah, it's easy for you, not for me. No, tagedele. Tagedele. Okay. Yeah, exactly. Come on, once again. Come on. Ah, that's fine. Second. You see, bro, Pushparaj. See, you're a bad producer. Tell him. Pushparaj. See. Tell him he's See. a fucking shoemaker. See. Pushparaj. I don't know what the hell you're saying. తీసి అలా కట్ చేస్తాను. 6 ముక్కలు కట్ చేస్తాను, 8 ముక్కలు కట్ చేస్తాను అన్నమాట. సో వచ్చేసరికి మా ఫ్రెండ్ అభిషేక్. సో పక్కన రసాలలో చదువుతారు. సో అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చాలా మెయిన్ మానిటర్లోకి వచ్చేసరికి 3 యూనివర్సిటీస్ ఉంటారు, మ్యాథ్స్ ఇండియన్స్. ఒకటోసరికి మెగ్గిల్లో ఉంటారు, ఇంకోటి కంకోడియాలో ఉంటారు, మూడోసరికి లసాలాలోని. ఈ 3 కాలేజీలోనే మ్యాథ్స్ ఇండియన్స్ అందరూ ఉంటారు. సో మీకు ఎక్కడ చూసినా మ్యాథ్స్ లసాలే ఈ కంకోడియా స్టూడెంట్సే కనిపిస్తారు. మెగ్గిల్ కూడా చాలా మంది వెళ్ళరు. సో ఈ 2 కాలేజీల్లోనే ఉంటామంటే నేను కంకోడియా వాళ్ళ లసాలే. సో అది మాట. సో ఇదిగోటి గాయస్, మన డిష్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. చికెన్ చీజ్ పిజ్జా చూడండి, ఒక ముక్క తెస్తుంది ఎలా ఉంటుందో. ఇలా తీసి ఈ ముక్క పెట్టి ఒక్కొక్కటి వెళ్తున్నాను అనమాట. సో తినెక్కలేద్దాం. సో యాక్చువల్గా మాది ఒకసారి కిచెన్ ఎక్కడ కాదు, కింద ఉంది కిచెన్, అసలు కిచెన్, పెద్ద కిచెన్. కాకపోతే అది క్లోజింగ్లో ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఏంటంటే 1 year బ్యాక్ ఇక్కడ వచ్చేసరికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఆ కిచెన్ అనేది క్లోజ్ చేసి ఇక్కడ కిచెన్ ఓపెన్ చేశారనమాట, పైన ఓపెన్ చేశారు. ఇది కొంచెం చిన్న కిచెన్. సో ఇది నేను ఎందుకు చెప్తానంటే, సో కెనడాలో ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం వర్క్ చేసిన కిచెన్ అనుకోండి, మనం ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన రెస్టారెంట్ ఉందనుకోండి, అందులోని ఒక ఫైర్ యాక్సిడెంట్ అయినా అయింది అనుకోండి కిచెన్లోని.
సో ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. దాని తర్వాత లైసెన్స్ అన్నీ బ్లాక్లో ఉంటాయన్నమాట, హోల్డింగ్లో ఉంటాయి ఆ లైసెన్స్ అన్నీ. సో మనం ఫస్ట్ వెళ్ళి దాని తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి దాన్ని రిపేర్ చేసి దాన్ని ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. అండ్ దాని తర్వాత మళ్ళీ పర్మిట్స్ అప్లై చేసుకోవాలన్నమాట, మళ్ళీ ఇన్స్పెక్షన్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత. సో చాలా టైం పడుతుంది. సో ఇక్కడ అలా కదన్నమాట, ఇండియాలో ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ ఏదైనా అయినంటేనే మళ్ళీ రెనోవేట్ చేసి పెట్టడానికి అయితే ఇక్కడ అవ్వదు. సో ఇక్కడ వచ్చేసరికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ లోపలైన ఇన్సిడెంట్ అయితే దాన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ పర్మిట్ మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందో అప్పుడే మనకి కిచెన్ వాడడానికి అవుతుంది, లేదంటే కిచెన్ వాడడానికి అవ్వదు. సో అలా ఉంటుంది అన్నమాట కెనడాలోనే. సో ఈ ఏరియా అనేసరికి కరీనా అంటారు. ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్స్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఇంకా బర్త్డే ఫంక్షన్స్ ఇవన్నీ చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ పియానో ఉంది, పియానే కదా అంటారు, పియానే. సో అది ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో ఇది పనిచేస్తుంది. ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో పియానిస్ట్లా ఫీల్ అవుతాను. మన అంత పియానిస్ట్లు ఏం కాదు, మనకేం తెలియదు. సో అదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ పేమెంట్స్ ఇంకా ఈ శాలరీ పే ఎలా వర్క్ అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పేమెంట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే బై వీక్లీ పేమెంట్ వస్తుందన్నమాట. కెనడాలో ఆల్మోస్ట్ కెనడా అంతలాగే ఉంటుంది. కెనడా పార్ట్ టైం అయినా సరే ఫుల్ టైం అయినా సరే పేమెంట్స్ మ్యాక్స్ అలాగే ఉంటాయి 99%. సో ఎలా అంటే కదా మండే టు నెక్స్ట్ సండే. సో ఇది వచ్చేసరికి 2 వీక్స్. సో 2 వీక్స్ తర్వాత 14 డేస్, 2 వీక్స్ ఎంత అవుతుంది 14 డేస్. 14 డేస్ తర్వాత నెక్స్ట్ వచ్చిన వీక్లో ఫ్రైడే ఆర్ థర్స్డే ఈ రెండింటిలోని ఏదో ఒక రోజులో ఇస్తారన్నమాట. మాకైతే ఫ్రైడే ఇస్తారు, కొన్ని దగ్గర అయితే థర్స్డే ఇస్తారు. సో అన్నమాట, అందుకే ఫ్రైడే ఇస్ గుడ్ డే అంటారు ఇక్కడ. సో ఫ్రైడే జనరల్గా అందరూ శాలరీ ఇస్తారన్నమాట. సో కొందరి దగ్గర థర్స్డే ఇస్తారన్నమాట. మ్యాక్స్ అందరూ ఇలాగే వేస్తారు. సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే. సో ఎలా అంటే మండే టు నెక్స్ట్ సండే అంటే ఎలా అంటే 14 డేస్, 2 వీక్స్ అంటే 14 డేస్. నెక్స్ట్ థర్డ్ వీక్లోని ఫ్రైడే ఇస్తారన్నమాట మన పేమెంట్. ఈ 2 పేమెంట్స్ ఈ 2 వీక్స్ పేమెంట్స్ నెక్స్ట్ థర్డ్ వీక్లోనే ఫ్రైడే వస్తుందన్నమాట మనకి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, సారీ కన్ఫ్యూజ్ అయితే. సో అదన్నమాట. ఇంకోటిసరికి టిప్స్. సో నేను వచ్చేసరికి బస్ బాయ్ కదా. సో నేను వచ్చేసరికి డిష్ అనేది సర్వ్ చేయను. నేను వచ్చేసరికి డిష్ అనేది వెయిటర్స్కి ఇస్తాను అనమాట. వెయిటర్స్ అనేది తనకు సర్వ్ చేసుకుంటుంది. సో మనకు వచ్చేసరికి టిప్లోని పర్సంటేజ్ ఉంటుంది అనమాట. ఎలా అంటే కొన్ని దగ్గర 5% ఉంటుంది, కొన్ని దగ్గర 8% ఉంటుంది. సో మా దగ్గరకు వచ్చేసరికి 3% అనమాట. 3%లో ఎలా ఉంటుందంటే ఎలా చెప్పాలి అంటే $1 మనకి 3% వస్తుంది అనమాట. ఒకవేళ $1 టిప్ వస్తే మనకి 3% వస్తున్నారు, 3 cents వస్తే. సో ఎన్ని బస్ బాయ్స్ ఉన్నారో నాతోటి మా ఇద్దరికి షేర్ అవుతుంది అనమాట. సో వీ డోంట్ మేక్ మచ్ ఇన్ ద టిప్స్. సో మనకైతే అంత టిప్స్ అయితే రావు. సో అది మాట. సో అంటే ఇది ఎందుకు చెప్పానంటే చాలామంది అనుకుంటారు ఎలాగంటే బార్లో కదా టిప్లు బాగా వస్తాయని అనుకుంటారు, కానీ ఏం రావు. సో బస్ బాయ్ కాదు రాదు, వెయిటర్స్కి వస్తుంది. వెయిటింగ్ బార్ టెండింగ్ వస్తుంది. సో అది మాట. అయితే మనం మిడ్ బార్ సెర్చ్ చేయాలి. మిడ్ బార్ అంటే ఇది నేను చూపించిన కదా మార్నింగ్. సో ఇది వచ్చేసరికి అటువైపు సెర్చ్ చేయాలి. ఇది నార్త్, ఇది సౌత్. సో అది సెర్చ్ చేయాలన్నమాట మనం. సో అది. సో ఇప్పుడు వచ్చేసరికి వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు వచ్చేసరికి డే టైం ఎక్కువసేపు ఉండదన్నమాట. ఎలాగంటే మనకి 4కి 4:30కి ఇంకా చీకటి పడిపోద్ది. సో మనకి బార్ రెస్టారెంట్స్కి అంత పెద్ద బిజినెస్ జరగదు. ఇంకా వింటర్ అంతా స్లోగా అవుతుంది. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి కొంచెం బిజినెస్ ఊపందుకుంటుంది. సో అలా ఉంటుంది అన్నమాట కెనడాలో. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 5:20 అవుతుంది. సో అది మాట. మన షిఫ్ట్ వచ్చేసరికి 6 o'clock క్లోజ్ అయిపోతుంది. సో అది చూడండి, కొంత కస్టమర్స్ వచ్చారు ఇక్కడ. నేను కస్టమర్స్ చూపించలేను, సో అందుకే దూరం నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇది గోప్రో జూమ్ కూడా అవ్వదు. సో అది. సో మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇగో డిష్ వాషర్ ఉంది కదా, డిష్ వాషర్. సో మిగిలిన గ్లాస్ డిష్ వాషర్లో కడిగేసి ఒక్కొక్కటి ఇలా సర్దాలన్నమాట. రకరకాల గ్లాసెస్ ఉంటాయి ఇక్కడ. వైన్ గ్లాసెస్ ఉంటుంది, సంథింగ్ డ్రింక్స్, వీటి వేరే అంటే డ్రింక్స్ బట్టి ఉంటాయన్నమాట గ్లాసెస్. చాలా రకాల గ్లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ బ్రాండ్స్, బడ్వైజర్ బ్రాండ్, గూస్ ఐలాండ్, ఇంకా ఎక్స్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, కరోనా ఎక్స్పోర్ట్స్. సో అదన్నమాట గ్రైండర్. సో సంబడి ఆర్డర్డ్, ఇప్పుడు డ్రింక్ ఆర్డర్ చేశారన్నమాట అవలో. సో తను వచ్చి డ్రింక్ చేసుకుంటుంది ఇక్కడ.
సో అలా అంట. సో తను వచ్చి డ్రింక్ చేసుకుంటుంది ఇక్కడ. ఆ డ్రింక్ తీసుకెళ్ళి కస్టమర్స్కి ఇస్తుంది. అది అలా వర్క్ అవుతుంది మాట ఇక్కడ. సో అది కాదు మనం రోజు షిఫ్ట్ అయితే అయిపోయింది. సో పంచౌట్ చేస్తున్నాం. సో ఇలా వస్తుంది మాట చూడండి. ఇక్కడ వెన్నీస్ బస్ బాయ్ ఇలా వస్తుంది అన్నమాట. లలిత్ సరిపోయింది, ఇది నా పేరు, ఇది తెలిసిందే. సో 650 యాక్సెప్ట్. సో ఇది వచ్చేసరికి టికెట్ మాట, అంటే రిసిప్ట్ మనం మెయిన్ చేసామని. సో బయటకు వెళ్దాం గాయస్. సో అది గాయస్ అయిపోయింది షిఫ్ట్ ఈరోజు 7 hours, 11 to 6:15 అంటే 7.25 hours. సో అది మాట. అండ్ నా పే గురించి మాట్లాడితే మధ్యాహ్నం పే ఎలా డిస్ట్రిబ్యూట్ అయితే మాట్లాడినాను కదా. సో ఇప్పుడు వచ్చేసరికి పే చెప్తాను. నా పే వచ్చేసరికి 15.75 బేసిక్ పే. దాని తర్వాత టిప్స్ యాడ్ అవుతాయి. టిప్స్ చెప్పాను కదా ఎలాగైద్దో. సో యావరేజ్గా మేబీ $1 వేసుకుందాం. సో $1 లేదా 70 cents వేసుకుంటే ఒక $16 వస్తుంది. పైన ట్యాక్స్ ఉంటుంది కదా, అది కట్ అయిపోతుంది అన్నమాట. సో మనకేం దొరకదు. సో మనకు వచ్చింది వచ్చేసరికి $15 వస్తుంది అన్నమాట యావరేజ్గా ట్యాక్స్ చేస్తే. సో అది చూసారా, చీకటి అయిపోయింది, చీకటి అయిపోయింది, మామూలుగా లేదు, మొత్తం చీకటి స్నో అలా ఉంటుంది అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడ తాత చాలా ఫేమస్, అతను చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే నాకు తెలియదు, కానీ అతని ఫోటో అలాగా ఉంటుంది అన్నమాట. ఏ చిన్న పోస్ట్ అయినా కూడా అతని ఫోటో ఉంటుంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. ఇక్కడ ఆ ఫోటో వచ్చేసరికి చాలా ఫేమస్. ఇది వచ్చేసరికి ఎందుకంటే ఇక్కడ ఏ ఫోటో తీసినా సరే అతని ఫోటో కనిపిస్తుంది అన్నమాట. అతని ఫోటో ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఐ డోంట్ నో ద హిస్టరీ ఆఫ్ ద ఫోటో, బట్ చాలా ఫేమస్ ఫోటో. ఆ ఫోటో మాత్రం ఇక్కడ అది చెప్తాను అనుకుంటున్నాను. ఏటేటో చెప్తున్నాను అలా చెప్పకుండా. సో అది గాయ్స్ ఈరోజు బ్లాక్కి అలా ఒక రౌండ్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. సో చూడండి ఎలా ఉందో. అది స్నో, జస్ట్ కంప్లీట్ వింటర్. సో వింటర్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 15th వరకు ఉంటుంది వింటర్ వచ్చేసరికి. సో మనం ఉన్నది ఇప్పుడు జనవరి కాబట్టి వాచిపోద్ది. నెక్స్ట్ మంత్ కూడా వాచిపోద్ది, నో డౌట్. సో అలా ఉంటుంది అన్నమాట. లక్ బాగుండి ఇంకా స్నో స్టార్మ్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు, ఇలాగే ఉంది. క్లైమేట్ బాగానే ఉంది, అంత మరీ వర్స్ట్గా ఏం లేదు. సో స్నో స్టార్మ్ వస్తే ఇదంతా నిండిపోద్ది. సో అడిగినను కూడా చాలా ఆలోచిస్తామన్నమాట. సో అది ఈరోజు అంత బిజీ లేదు రెస్టారెంట్. సో అందుకే మీకు కూడా పెద్దగా ఏం చూపించలేకపోయాను. కైండ్ బ్యాడ్ డే. ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట మా రెస్టారెంట్. సో యాక్చువల్గా అది బార్ అండ్ రెస్టారెంట్ అది. సో నేను పని చేస్తుంది బార్లో. సో అది మాట, అంటే బార్ అండ్ రెస్టారెంట్, ఒక బార్ ఉంటుంది, ఇంకో రెస్టారెంట్ ఉంటుంది, రెండు కలిపి ఉంటుంది బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుంది. సో ఈ వీధిలో అన్ని బార్ రెస్టారెంట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా రకాల బార్లు ఉంటాయి. ఐరిష్ బార్ ఉంటుంది, ఇంకా అంటే లోకల్ బార్స్ ఉంటాయి, పీల్ పబ్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఫేమస్ అన్నమాట. డౌన్ టౌన్ మౌంట్రియల్లో వచ్చేసరికి ఫేమస్. ఎప్పుడు ఫేమస్ అవుతాయి అంటే ఎప్పుడు రద్దీ అవుతాయి అంటే ఇవన్నీ వచ్చేసరికి సెయింట్ ప్యాట్రిక్ డే, ఇంకా రగ్బీ ఫుట్బాల్ టీము, ఇంకా వీటిలో ఫైనల్స్ అప్పుడు ఇలా మాట. ఇండియాలో అంటే ఐపీఎల్ సీజన్లోని, అంటే ఫైనల్స్లోని, అంటే జనాలు బయటకు రావడం, బయట సినిమా మ్యాచ్ చూడడం చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అలాగే మాట, కాకపోతే ఇక్కడ అంత జనాలు రారు. సో అది గాయ్స్ అయిపోయింది ఈరోజు బ్లాగ్ అయితే. మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. మొత్తం పార్ట్ టైం ఎలా ఉంటుంది, ఇక్కడ బార్ అంటే ఎలా ఉంటుంది, రెస్టారెంట్ అయితే ఏంటి, ఇక్కడ అసలు బార్స్ ఎలా వర్క్ అయితే, టిప్ స్టేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ పే ఎలా వర్క్ అవుతుంది. సో నీకు మొత్తం నేను అర్థమైంది అనుకుంటున్నాను. నేను నా బెస్ట్ ట్రై చేశాను. ఈరోజు మనం గ్రూప్లో తెచ్చాము, కాకపోతే స్టార్టింగ్ కూడా మధ్యలోనే. సో అది మాట. సో చూడండి, ఇదే క్రిస్టియన్ స్ట్రీట్, మంచి ఫేమస్ స్ట్రీట్. సో అది మాట. సో మీకు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఉంటాను, బాయ్.